హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఈరోజు చిన్న పిల్లలకి ఎంతో ఇష్టమైన జెల్లీ అండి. నేనైతే డ్రాగన్ ఫ్రూట్స్తో కొత్తగా ఒక రకమైన జెల్లీ అయితే చేయబోతున్నాను. చాలా సింపుల్గా చేసేవచ్చండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. వందలకు వందలు పెట్టేసి జెల్లీ అనేది బయట కొనేసి పిల్లలకి ఇచ్చేస్తూ ఉంటాము. అది అంత హెల్తీ కూడా కాదు. మనం ఇంట్లోనే స్వయంగా ఇలా గనక చేసి ఇచ్చినట్లయితే పిల్లలు తినడమే కాకుండా బాగా ఎంజాయ్ కూడా చేస్తారు. సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే ఒక డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి. వీడియోలో చూపిన విధంగా తోలు అనేది తీసేసి నైఫ్ సహాయంతో పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి. చాలా అంటే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఒకసారి ఈ మెథడ్లో మీరు కూడా చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫోర్క్ సహాయంతో వీటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. మిక్సీ పెట్టాల్సిన అవసరం లేదండి. మిక్సీ పెడితే ఇంకా గింజలు అనేది బాగా మిక్స్ అయిపోతాయి కాబట్టి చూడ్డానికి కూడా అంత కలర్ఫుల్గా ఉండదు. ఇలాగే చాలా బాగుంటుంది. వీడియోలో చెప్పిన విధంగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం. నేనైతే కడాయి తీసేసుకున్నాను. ఇందులో 1/4 కప్పు వరకు కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ తెలుసు కదా, తీసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ అయితే తీసుకున్నానండి. 1 కప్పు వరకు వాటర్ అయితే తీసుకున్నాను. 1 కప్పు అంటే 200 గ్రామ్ వరకు ఉంటుంది వాటరు. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నేనైతే స్టవ్ మీద పెట్టట్లేదండి, ముందుగా కలిపి పెట్టుకుంటున్నాను. ఉండలు లేకుండా స్మూత్గా కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టాలండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఫ్రెండ్స్, తర్వాత విధంగా స్టవ్ మీద పెట్టేసి 5 నిమిషాల్లో ఈ జెల్లీ అనేది రెడీ అయిపోతుందండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కలుపుతూనే మనము ఉండాలండి. చూసారు కదా, 5 నిమిషాలు కూడా కాలేదు, ఇంత త్వరగా దగ్గర పడిపోయిందో. ఈ విధంగా ఈ స్టేజ్లో మనము ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న డ్రాగన్ ఫ్రూట్స్ ఉంది కదండి, ఇది కూడా ఇందులో వేసేసి బాగా కలపాలండి. స్టవ్ అనేది ఆఫ్ చేయలేదండి. బాగా కలిపిన తర్వాత ఇంకొంచెంగా దగ్గర పడేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడైతే నేను లో ఫ్లేమ్ అయితే పెట్టేశాను. ఈ విధంగా కలిపిన తర్వాత ఒకసారి బాగా కలుపుతూ మనం ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆ వేడికి మనం ఇప్పుడు కొద్దిగా కలుపుతూనే కొద్దిగా చల్లార్చిన తర్వాత బౌల్లో వేసి మోల్డ్ చేసుకోవడమే. చాలా సింపుల్ కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 10 నిమిషాలు నేను చల్లార్చానండి. చల్లార్చిన తర్వాత బౌల్ తీసుకొని ఇందులో వేసేసాను. ఇందులో వేసినాక ఒకసారి ట్యాప్ చేసేసి ఒక అరగంట పాటు బయట చల్లార్చిన తర్వాత, పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే నేను 1 గంట వరకు పెట్టానండి. గంట తర్వాత తీసి చూస్తే అమేజింగ్గా ఉండే డ్రాగన్ ఫ్రూట్ జెల్లీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసేయచ్చు కదా. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఏమైనా చేతికేమో అంటుతుందా? లేదు కదా. ఇంకా సపరేట్ కూడా అయిపోతుంది చూడండి. తర్వాత ఇలాగా మనం సపరేట్గా చేసుకొని ఇంకా ప్లేట్లో తీసేయడమే. చూసారా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత బాగొచ్చిందో. చాలా అంటే చాలా బాగుంది కదా. జెల్లీ అయితే రెడీ అండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.